ఫ్రెండ్స్ ఫోన్‌పేలో ఆటో పేమెంట్స్ అనేవి ఎలా ఆపాలో నేను ఒక వీడియో అయితే చేశాననమాట. ఆ వీడియో కింద కామెంట్స్ అయితే చాలా డౌట్స్ అయితే చాలా మందికైతే వచ్చినియనమాట. సో, ఆ డౌట్స్ అన్నీ నేను ఈ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను. ఇంకా ఆటో పేమెంట్ అనేది ఎవరికన్నా తెలియకపోతే ఈ వీడియో చూడండి. మీకంటూ ఒక క్లారిటీ అయితే వస్తది. ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోస్‌కి నాకు వచ్చిన కామెంట్స్ అయితే ఒకసారైతే చూడండి. చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ముందుగా మీరు మీ ఫోన్‌పే యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాతలో మనకి సెర్చ్ బార్‌లో మీరు ఆటో పే అని చెప్పి టైప్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకైతే వస్తాయన్నమాట. ఇక్కడ మనకి 2 ఆప్షన్‌లుంటాయి. ఆన్ గోయింగ్, అచీవ్డ్ అని చెప్పేసి. ఆన్ గోయింగ్ అంటే ప్రెజెంట్ మనం యాక్టివేట్‌లో ఉన్న ఆటో పేమెంట్స్ అనమాట. అచీవ్డ్ అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు పేమెంట్ చేసి మనం డిలీట్ చేసిన ఆటో పేమెంట్స్ అనమాట. సో, ఈ అచీవ్డ్‌లో ఏమైనా డిలీట్ అవుతాయని చాలామంది అడుగుతున్నారు. సో, అయ్యయితే డిలీట్ అయితే అవ్వవనమాట. హిస్టరీ అలాగే చూపిస్తది. ఇప్పుడు మీరు ఆన్ గోయింగ్ వచ్చి అక్కడ మీరు ఏదో ఒక ఆటో పేమెంట్ మీద నొక్కారు అంటే ఆటోమేటిక్‌గా మనకి కిందయితే డిలీట్ ఆప్షన్ అనేది ఒకటైతే ఉంటదనమాట. డిలీట్ ఆటో పే అని చెప్పేసి. అది నొక్కంగానే ఆటోమేటిక్‌గా డిలీట్ అయితే అయిపోద్దనమాట. చాలామందికి రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో, ఒకసారి అప్డేట్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఆటో పే అనేది డిలీట్ అయితే అయిపోద్దనమాట. మేజర్‌గా అడిగే డౌట్స్ ఏంటి అంటే, మన యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేసేటప్పుడు మనీ ఏమన్నా కట్ అవుతాయా? లేదా? అని జెప్పేసని అడుగుతున్నారు. యూపీఐ పేమెంట్ మనం అక్కడ ఆటో పేమెంట్ అనేది డిలీట్ చేసేటప్పుడు ఖచ్చితంగా పేమెంట్ అనే ఆప్షన్‌లో మనకి యూపీఐ పిన్ అడుగుద్ది. మీరు యూపీఐ పిన్ నొక్కండి. మనకేం ప్రాబ్లమ్ ఉండదనమాట. సో, డబ్బులు కూడా ఏం కట్ అవ్వవు. ఇక రెండోది ఏంటి అంటే, మనం ఆటో పేమెంట్ వన్స్ అయిపోయిన తర్వాతలో మనీ అనేవి రిటర్న్ వస్తాయా? రాదా? అని జెప్పేసని అడుగుతున్నారు. వన్స్ కట్ అయిన తర్వాతలో డబ్బులనేవి రిటర్న్ అయితే రావండి. ఇంక మూడోది ఏంటి అంటే చాలామంది డిలీట్ ఆప్షన్ రావట్లేదని జెప్పేసి అని చాలామందయితే అంటున్నారనమాట. సో, ఈ డిలీట్ ఆప్షన్ రావాలి అంటే మీరు ఒకసారి ఫోన్‌పేనయితే అప్డేట్ అయితే జేయండి. ఖచ్చితంగా అయితే డిలీట్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా అయితే వస్తది. ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించే వీడియోస్ మాత్రమే నేనైతే చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా నన్ను సబ్స్క్రైబ్ జేసుకొని ఫాలో అవుతా ఉండండి.